For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఈరోజు మనతో పాటు శ్రీ 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 భద్రకాళి పీఠాధేశ్వరి డాక్టర్ శ్రీ సింధు మాతాజీ గారు మనతో పాటే ఉన్నారు. ఆమెతో మాట్లాడి అసలు పూర్తి వివరాలు అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. మనకి జ్వరం వచ్చినా, ఏమైనా హెల్త్ బాగోకపోయినా, ఇంటి పరిస్థితులు బాగోకపోయినా మనం గుడికో లేకపోతే పెద్ద పూజారుల దగ్గరకో పీఠాధిపతుల దగ్గరకో వెళ్తూ ఉంటాం. వెళ్ళిన తర్వాత మనకు ఒక తాయెత్తు ఇవ్వడమో లేకుంటే ఏదో ఒకటి ఒక యంత్రం టైప్ లో ఇచ్చి మనకి ఇంట్లో పెట్టుకోండి, లేకుంటే ఇలా చేయండి, ఈ పూజ చేయడం వల్ల ఇలా జరుగుతుంది అంటారు. అంటే అందులో కూడా ఎంతో కొంత యంత్ర యుద్ధం, అదే యంత్ర పూజ అనేది చేస్తారంటారు. అందులోని అదే చేసి మనకి ఇస్తారా చేతికి? యంత్రం అంటే ఏంటి? మీకు ఒక ఫార్ములా ఉంటుంది దాని మీద, ఒక రాగి ప్లేట్ మీద, లేదంటే బూర్జ పత్రం అంటారు. బూర్జ పత్రం మీద సరైన లోహం ఉండాలి దాన్ని కవర్ చేసేది కూడా. సిల్వర్ ప్లేట్, రాగి ప్లేట్ తీసుకుంటారు. వాటిల్లో ఈ ఫార్ములా రాసి ఇంజెక్ట్ చేస్తారు. ఏదైనా యాక్టివేషన్ చేయగలిగినటువంటి మూలికనేస్తారు. ఎనర్జీ యాక్టివేషన్ ఉండాలి కదా. మన మొబైల్ ఛార్జింగ్ ఎలా పెట్టుకుంటామో ఆ విధంగా నెగిటివ్ని క్లియర్ చేసి ఆ యంత్రానికి బూస్టింగ్ ఇవ్వడానికి ఏంటి, మంత్రశక్తిని దారిపోసి ధూపం వేస్తారు. తాయెత్తులందరికీ ఎందుకు పనిచేయవు అంటే, ఎనర్జీని ఎవరైనా డిస్టర్బ్ చేశారనుకోండి పనిచేయదు. లేదు తాయెత్తు వేసే వ్యక్తి సరైన వ్యక్తి కాకపోతే పనిచేయదు. అంటే మీరు ప్రాణ ప్రతిష్ఠ ఎవరు పడితే వాళ్ళు చేస్తే కూడా విగ్రహంలో ఏం శక్తి వచ్చేది రాదు. సరైన విధానం ఉండాలి. సరైన విధానంలో ప్రతిష్ఠ చేసి సరైన విధానంలో పూజలు చేస్తే విపరీతంగా జనాన్ని ఆకర్షిస్తుంది. మన పనులు కూడా అవుతాయి. మేనేజ్మెంట్ కూడా ఉండాలి. సరే ఎవరో వచ్చి ప్రతిష్ఠ చేసేసి వెళ్ళిపోతే, ఎవరన్నా వచ్చి పొల్యూట్ చేశారనుకుందాం, వాటికి మీకు చెప్పాను తంత్రం ఆగమం అని. ఎవరికన్నా ఇప్పుడు అయ్యప్ప స్వామి ఆలయంలో ఆడవాళ్ళకి ప్రవేశం లేదు అన్నారు. ఎందుకు? ఆ టెంపుల్ ఆగమం, ఆ టెంపుల్ యొక్క రూల్ అది. ఎవరు రావాలి, ఎవరు రాకూడదు. కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఆయన స్వయంభూ, వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ పెట్టుకుంటారు. ఒక్కొక్క టెంపుల్కి సంబంధించి కొన్ని నియమాలు ఉంటాయి. పులి దగ్గరికి వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా వెళ్ళాం కదా, ప్రికాషన్స్ తీసుకుంటాం. అదే కుందేళ్ళ దగ్గరికి వెళ్తే జోయల్గా వెళ్తాం. అలాగా దేవత నేచర్ని బట్టి, ఆ టెంపుల్ ఆగమ శాస్త్రాన్ని బట్టి అక్కడ నిర్వర్తించే పూజలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు నాన్ వెజ్ తినేసి వెళ్ళాం, అక్కడ ప్రికాషన్స్ తీసుకుంటాం. అదే జాతరలకు వెళ్ళేటప్పుడు హ్యాపీగా అక్కడే వండుకుంటారు, అందరూ కూర్చొని దావతులు చేసుకుంటారు. కాబట్టి ఒక్కొక్క టెంపుల్ కి ఒక్కొక్క ఆగమాలు ఉంటాయి. దాన్ని బట్టి మనం నడుచుకోవాల్సి ఉంటుంది. మన స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తిస్తాం, ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తిస్తాం, ప్రికాషన్స్ తీసుకుంటాం కదా. ఇది కూడా అంతే, దేవతలు కూడా అంతే. అండ్ ఇంకోటి చాలా మందిలో ఇది ఎక్కువగా వినిపిస్తుంది, ఈ క్షుద్ర విద్యలు చేసేవాళ్ళు, క్షుద్ర పూజలు చేసే వాళ్ళకి అమావాస్య వచ్చినప్పటికి, పౌర్ణమి వచ్చినప్పటికి, అంటే కొన్ని ఆత్మల్ని వాళ్ళు బంధించి వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. వాళ్ళకి ఏవైనా పని చెయ్యాలి అనుకున్నప్పుడు, అది జరగాలి అనుకున్నప్పుడు ఆత్మలతో చేయించుకుంటారు. సో అలాంటి సందర్భాల్లో ఎవరికైనా ఏదైనా చేయడానికి ఏమీ లేక ఖాళీ ఉన్నప్పుడు ఆత్మలు, అంటే పూజ చేసేది ఎవరైతే ఉంటారో వాళ్ళని పీడిస్తాయి, పట్టిస్తాయి, వాళ్ళని చంపడానికి కూడా మీదకు వస్తాయి. అందుకని వాటి నుంచి తప్పించుకోవడం కోసం సాధారణ ప్రజలు ఎవరైనా కనిపిస్తే వాళ్ళ మీద కూడా ప్రయోగిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు దేనికైనా సరే ఒక ఫ్యాన్ పనిచేయాలంటే దానికి కరెంట్ పాస్ అవ్వాలి, దానికి సంబంధించిన చెయ్యాలి. అలాగే ఇవి కూడా ఎప్పుడు యాక్టివ్ లో ఉండాలి అంటే వాటిని ఎప్పుడు పనిలోనే ఉంచాలి. సో ఆ పనిలో ఉంచడం కోసం సాధారణ ప్రజల మీద కూడా వాడుతూ ఉంటారు. ఏ అవసరం లేకపోయినా కూడా సామాన్య ప్రజల మీదకి ఆత్మల్ని వదులుతూ ఉంటారు అంటారు. ఇది నిజమేనా? చాలా మంది ఎక్కువగా వినిపిస్తుంది ఇది. అంటే అవన్నీ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. ఏంటంటే ఇప్పుడు ప్రేతం ఉందా, అమ్మవారు ఉందా అంటే ఎక్స్పీరియన్స్ అవ్వాలి. కరెంట్ ఉందా అంటే ఇప్పుడు కరెంట్ అని చూడగలమా? మనము చూడలేదు. ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదా. ఆ విధంగానే ఇవి కూడా ఎక్స్పీరియన్స్ అయ్యేటటువంటి విషయాలు. కానీ నిజంగా దేవతను చూడొచ్చు కూడా. దేవత పిలిస్తే వచ్చి ఆపోజిట్లో నిలబడుతుంది కదా, కానీ నువ్వు ఫేస్ చేయగలగాలి, చూడగలగాలి, నీకు అంత యోగ్యత ఉండగలగాలి. ఒకటి క్షుద్ర విద్యల్లో ఏంటంటే భూతాలని వశం చేసుకుంటారు. శ్మశాన సాధనలు చేసి వశం చేసుకొని వాటికి ఆహారం పెట్టాలి. అవి ఆకలితో ఉంటాయి, బలులు ఇస్తూ ఉంటారు వాళ్ళకి. బలులు ఇవ్వడం ఎప్పుడు ఆపేస్తాడో అప్పుడు సాధకుణ్ణే తినేస్తుంది అది. కాబట్టి వేరే వాళ్ళ మీదకి వదులుతూ ఉంటారు. తంత్రం తెలిసిన వాళ్ళు వాటికి ఉద్వాసన చెప్తారు, ఉన్నత లోకాలకు పంపించేస్తారు. లేదు
ఆ ప్రేతానికి కర్మ ఏ ఉపాసకుడి ద్వారా విముక్తి జరగాల్సిన ఉందో. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మంది ప్రేతాత్మలను వదిలించుకునే వాళ్ళు ఉంటారు. నాకు అనిపిస్తుంది వీటి కర్మ ఇక్కడతో సమాప్తి అయిపోతుందేమో. ప్రేతాత్మలేం ఊరికే వదలవు. ఇక్కడ నేను చేస్తున్నటువంటి జపశక్తిని దారబోయాలి వాటికి దివ్యత్వాన్ని ప్రసాదించి వాటికి దారి చూపించాలి. ఎక్కడికో వెళ్ళి యజ్ఞం చేయాలి. వాటిని ఉన్నత లోకాలకు వెళ్ళి పంపించేయటమో లేకపోతే మళ్ళీ జన్మ తీసుకునేటట్టు చేయటమో చేయాలి. వాటికి కూడా హెల్ప్ చేయాలి. అప్పుడు వీళ్ళని వదిలేస్తాయి. ఊరక ఏమి ప్రేతాలని మనం వదిలించలేం. దివ్యత్వాన్ని ప్రసాదించి వాటికి దారి చూపించాలి. ఇంకోటి ఎక్కువగా మనకి ఆడవాళ్ళలో ఎక్కువగా ఏదైనా జాతరలు జరిగిన నార్మల్ టైమ్స్ లో కూడా అమ్మవారు పూనారు అని అంటారు. అండ్ ఎస్పెషల్లీ జాతరలోకి వెళ్తే చాలు అమ్మవారిని చూడగానే ఊగిపోతూ ఉంటారు. ధూపాలకి దీపాలకి ఆ డప్పులు సౌండ్లకి గట్ట. ఇలా ప్రతి ఒక్కరికి నిజంగానే అమ్మవారు వచ్చే అవకాశం ఉంటుందా, లేకుంటే స్పెషల్ గా ఈ నక్షత్రంతో ఇలా పుట్టిన వాళ్ళకి మాత్రమే అమ్మవారు వస్తుంది అని ఏమైనా ఉంటుందంటారా? కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళకి ఎనర్జీ వెంటనే యాక్టివేట్ అవుతుంది. మామూలుగా బై బర్త్ కొంతమందికి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయి. మొన్న నా దగ్గరకు 2 లాయర్స్ వచ్చారు. వాళ్ళు చెప్తున్నారు, ప్రొఫెషనల్ లాయర్స్, హైకోర్టులో వర్క్ చేస్తారు వాళ్ళు ఏం చెప్పారంటే, మేము బై బర్త్ చూడగలం స్పిరిట్స్ని, స్పిరిచువల్ ఎనర్జీస్ని, కానీ మాకు ఇష్టం లేదు. మా ప్రొఫెషన్ వేరు, మాకు తెలుస్తుంది ముందే అన్ని. మా ప్రొఫెషన్ వేరు, ఇవి మమ్మల్ని ఎందుకు కనెక్ట్ అవుతున్నాయో నాకే ఎందుకు అతనికి జరగబోయేది ముందే కనిపిస్తుందని, మాకే ఎందుకు జరుగుతున్నాయి అని అడిగారు. నాకు అర్థమైంది అతని సోల్ బాగా సాధనలో ఉన్న సోల్ అది. మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు ఈ జన్మలో వాళ్ళ లాయర్స్, వాళ్ళకేంటి కనిపిస్తుంది, తెలిసిపోతుంది అన్ని ముందే. కానీ వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు, మాకు ఇవన్నీ వద్దు అనుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రొఫెషనల్ గా మంచి జాబ్స్ లో ఉంటూ కూడా కొన్ని సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నా కానీ బయట చెప్పుకోలేక, చెప్తే నార్మల్ పీపుల్ ఏమనుకుంటారు, వీళ్ళకి పిచ్చెక్కిందేమో అనుకుంటారు. ఉపాసకులకి ఎవరికైనా మంత్ర సాధన చేస్తే వైబ్రేషన్స్ వస్తాయి. ముందే ఏం జరగబోతుందో తెలుస్తుంది, జరిగిపోయింది తెలుస్తుంది. మన పక్కన మనతో బాగా ఉంటూ నటిస్తున్నా కూడా విజన్స్ తెలిసిపోతాయి. అతని సెకండ్ ఫేస్ మనకు కనిపిస్తుంది. నిద్రలో ఉన్నప్పుడు ఫిలిం కనిపించినట్టు కనిపిస్తుంది అన్నమాట. ఇలాంటికి సంబంధించినటువంటి విద్యలు ఉన్నాయి. స్వప్నాంజనేయ స్వామి, స్వప్న వారాహి, చాలా విద్యలు ఉన్నాయి ఇటువంటివి మన తంత్రశాస్త్ర గ్రంథాల్లో. సత్యాన్ని తెలుసుకోవచ్చు.